ఏంట్రా నువ్వు పాకెట్ లో పెట్టుకున్నావు? ఏం సార్ ఇది? చాక్ పీస్ తినడానికి ఎంత దూరం వచ్చారా? సార్ ఊరికే ఉండండి సార్. రే ఎందుకు ఇక్కడికి వచ్చారు? నిజం చెప్పండి రా. ఆలోచిస్తున్నారు చూడండి సార్. ఈ వాల్లో రాయడానికే సార్ వచ్చాం. రాయడానికా? సార్ ఇందులో ఏం రాసినా అన్ని అలాగే జరిగిపోతాయి సార్. అలాగా? ఏమంటున్నారా? గోడ మీద ఏంట్రా ఇన్ని రంగులు? ఈ రోజు వర్షం రావాలి, పెద్ద సింగర్ అవ్వాలి, ధోనిలా క్రికెటర్ అవ్వాలి, సైకిల్ నేర్చుకోవాలి. ఈ రోజు లీవ్ కావాలి దేవుడా. మాన్సూన్ రావాలి, ధోని ఇంకొక ఐపీఎల్ ఆడాలి. సార్ అటు చూసారా? చూస్తూనే ఉన్నానయ్యా. సార్ వాళ్ళు నా గురించి రాశారు సార్. మారిముత్తు సార్ని కుక్కలు తరిమి కోరికి ఊరుకోడ్రా సార్. ఏం సార్ నవ్వుతున్నారు? రేపట్లోగా గోడ మీద ఉండే రాతలు ఏది ఉండకూడదు. బుల్డోజర్ పెట్టి కొట్టండి సార్. అట్లీస్ట్ పెయింట్ అయినా కొట్టించండి సార్. చాలా విపరీతంగా రాశారు సార్. చూడ్డానికి నీచంగా ఉంది సార్. మీరేం సార్ అలా చూస్తున్నారు? ఒకవేళ మీ గురించి ఏదైనా రాశారా? అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి. మనోజ్ వాళ్ళ అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి. మనోజ్ అమ్మకి ఆపరేషన్ బాగా జరగాలి. అంటే ఇందులో రాసినవన్నీ జరుగుతున్నాయా? సార్ చిన్నపిల్లలు ఏదో గోడ మీద రాస్తే మీరు కూడా అలాగే నమ్మేస్తున్నారేంటి సార్? ఇది అబద్ధం అని నేను నిరూపిస్తాను సార్. ఏయ్ ఇప్పుడు ఏం రాయడానికి వచ్చారా? సార్ చెప్పండ్రా. సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరగాలని రాయడానికి వచ్చాం. స్పోర్ట్స్ సబాష్ సబాష్ సూపర్ చేయవండి సార్. ఏయ్ ఇప్పుడు చెప్పావు చూసావా? అది అలాగే గోడ మీద రాయి చూద్దాం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో స్పోర్ట్స్ డే జరిగిందంటే నన్ను మీరందరూ సార్ సార్ అని పిలుస్తారు కదా. అదంతా మానేసి స్ట్రైట్ గా మారిముత్తని పేరు పెట్టి పిలవండిరా. రే మారిముత్తని పిలవండిరా. వెళ్ళి రాయరా. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి రాయ్. త్వరగా చెప్పారు కదా, వెళ్ళి రాయరా. పొట్టు పొలంకాయ టైం చూసుకుంటాను, వెళ్ళి రాయరా. సార్ ఎవరిని అడిగి సార్ స్పోర్ట్స్ డేని క్యాన్సిల్ చేశారు? అది సరే గాని పిల్లల దగ్గరంతా వానతి మిస్ మీ మనిషి అని చెప్పున్నారేంటి? సార్ గర్ల్స్ మాత్రమే టీచర్ తో మాట్లాడాలి, బాయ్స్ అంతా టీచర్ తో మాట్లాడకూడదని బెదిరించారట. అయ్యో రాహుల్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు. ఎరా జరగాల్సిందే. అబద్ధం చెప్తున్నాడు సార్. వీడే సార్ వానతి మిస్ ని లవ్ చేసేది. ఏంటి మీరు చిన్న పిల్లాన్ని పోయి? ఎవరు వీడా? సార్ వీడి గురించి మీకు తెలియదు సార్. మీరు కావాలంటే వానతి మిస్ ని అడగండి, పిలిపించండి ఆవండి. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో అయ్యయ్యో సొగసంటే నీవేగా, అయ్యో అయ్యయ్యో పిచ్చెక్కి పోతోందే, అయ్యో అయ్యయ్యో బర్రెక్కి నడిచేమే, అయ్యో అయ్యయ్యో నన్నే మిచ్చి మనలేవా, రావే మేరా మేరా. మిస్ ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. స్టూడెంట్స్ ఇవాళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. స్టాఫ్స్ మనమే కదా ఐకమత్యంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీకు రాహుల్ ముఖ్యమా లేక నేను ముఖ్యమా అని? ఇందులో డౌట్ ఏముంది? రాహులే ముఖ్యం. అర్థమైంది. వాడు కారులో వస్తున్నాడు, నేను బైక్లో వస్తున్నాను. అంతే. నేను కూడా ఒకరోజు కారు కొనుక్కొని కనకవేల్ సార్ స్పోర్ట్స్ డేని మీరు జరిపించగలరా లేదా సార్? అర్థం చేసుకోండి కనకవేల్, స్టాఫ్స్ అంతా వేస్ట్ ఆఫ్ టైం అని ఫీల్ అవుతున్నారు. వేస్ట్ ఆఫ్ టైమా? ఏది సార్ వేస్ట్ ఆఫ్ టైమా? 8 గంటలు క్లాస్లో కూర్చున్నాక చివరిగా పీటీ పీరియడ్ వచ్చేటప్పుడు కళ్ళలో కనిపించే సంతోషాన్ని ఎప్పుడైనా చూసారా సార్? ఒక వారం క్లాస్ రూమ్ లో తెలియని పాఠాలని ఆ ఒక్క పీరియడ్ మీరు తీసేస్తారా సార్? ఒక సంవత్సరం పాటు తెలియని పాఠాలని స్పోర్ట్స్ డే జరిపించి ఆ ఒక్క రోజులోనే తీసేస్తారా? ఇప్పుడు చెప్తున్నాను సార్, నా పీటీ పీరియడ్ ని ఎవరి కోసం వదులుకోవడం కుదరదు. స్పోర్ట్స్ గివ్ డిసిప్లిన్. దీన్ని ఒక మహాకవి సుబ్రతే మనకి అన్నిటికంటే ముఖ్యమైంది. ఆ సుబ్రతే చివరికి మనకి
ఎంతో చాలా సార్ ఈయన సినిమా పాటలు పాడుతున్నారు సార్. ఏంటి సార్ ఇది? స్పోర్ట్స్ డే వద్దని ఇంకెవరైనా చెప్పుంటే పర్వాలేదు సార్. ఒక వాలీబాల్ ప్లేయర్ మీరే ఆ మాట అనడం ఏంటి సార్? నేను వాలీబాల్ ప్లేయర్ అని మీకెలా తెలుసు కనకవేల్? బిస్కెట్ వేసాడు. ఏంటి సార్, ఒకరిని చూస్తే తెలియదే ఏంటి వాలీబాల్ ప్లేయర్ అవునో కాదో? కనకవేల్, సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే జరుగుతుంది. ఏంటి మారిముత్తు బయలుదేరకుండా? అందరు బాగున్నారా? అందరూ బానే ఉన్నారు సార్. కింద కాస్త లోపల పెట్టుకుంటే మీకే మంచిది. కళ్ళు చూసి మాట్లాడు మరి బుట్ట అక్కడంతా చూడ. మా కాలేజ్ కి టైం అవుతుంది మా, త్వరగా. ఏంటి ఆకలేస్తుంది మా. పచ్చడి చాలమ్మా. ఆ? ఎందుకు మా 2 ప్లేట్ వేస్తున్నావు? వేలు. ఇదొకటి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా అది వేడిగా ఉంది నాన్న దోశ. అమ్మమ్మ, చాలమ్మా. తిన్నానా? ఇప్పుడే కదమ్మా తిన్నాను. పొడి దోశ నాన్న నీకు ఇష్టం చేశాను. తినిపించు. 5th స్టాండర్డ్ చదివే అబ్బాయి స్కూల్ కి వెళ్ళబోతున్నాడు. బాగా వెళ్ళేది తినిపించు. స్కూల్కే కదే. స్టమక్ బౌండ్ పోవే. రేయ్ పరా. ఇదిగో ఒక్క ముద్ద తిను. ఆ. ఇలా రావే అన్నయ్యకి తినిపించు. ఇప్పుడే కదా తిన్నాడు బండాడు. ఏయ్, నువ్వే తినవే పోవే. మా ఆ? ఈరోజు ఎవరికమ్మా బర్త్డే? నన్ను పిలవకుండా కేక్ అంతా. మెల్లగా మాట్లాడరా. పొద్దున్నే ఇదే ప్రశ్న మీ నాన్నని అడిగానురా. మైక్ టైసన్ పుట్టినరోజు తెలీదా అని గొడవ. మైక్ టైసన్ పుట్టినరోజు తెలుసుకుని నేనేం చేయనురా? హ్యాపీ బర్త్డే టైసన్. బర్త్డే రోజున ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వేయకుండా పక్కన బన్నారి అమ్మన్ గుడి ఉంటే వెళ్ళి ఒక అర్చన చేయించండి. తర్వాత క్లారీని మీరు అలా కొట్టుండకూడదు. ఏదేమైనా పిల్లా పాపలు ఉండేవాడు కదా. అమ్మా, ఆ? మైక్ టైసన్ తోనే మాట్లాడుతున్నారు. అలా ఆ. దయచేసి ఈయన కండక్టర్ గా పనిచేసేటప్పుడు డ్రైవర్ కూడా ఇంత మాట్లాడేవాడు కాదు. పెద్ద మైక్ టైసన్ మాట్లాడతాడట. మాట్లాడుతున్నారే. ఎవడో ఇన్స్టాగ్రామ్ లో మీ నాన్నకి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి రోజు మైక్ టైసన్ కి మెసేజ్ పంపుతున్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, కడుపు కడిగిందా, మెంతికూర తినండి అని ప్రతి చెత్త పంపుతున్నారు. టైసన్ హ్యాపీ ఆయుధ పూజ. టైసన్ టమాటాలు ఎంత రేటుందో తెలుసా? చూసారా టైసన్, నా భార్య నా పేరుని భూమలని సేవ్ చేసింది. కరెక్టే కదా. మీరు ఇండియాకి వచ్చేటప్పుడు చెప్పండి, మనం కలుద్దాం. ఆ. అన్నట్టు స్కూల్ కి వెళ్ళేటప్పుడు నేను దారిలో ఎక్కడ ఆగకూడదు. ఏదైనా ప్రాబ్లం అయితే చూసి చున్నట్టు వెళ్ళిపోవాలి. స్కూల్ అయ్యాక. నేరుగా ఇంటికి వచ్చేయాలి. మ్మ్. బాయ్ అమ్మా. సరే. బాయ్ బాయ్. ఇలాగే నేర్పించు. వాడు అలా పిరికి వాళ్ళ తయారవుతాడు. వాడేమన్నా స్కూల్ పిల్లడా? పీటీ మాస్టర్. ఆ జోస్యుడి మాటలు విని పిల్లడిని నాశనం చేసేసావు. బూమర్ డాడీ. కనుక వెళ్ళు, త్వరగా రా. ఒక్క నిమిషం. నందిని కాస్త అర్జెంట్ గా కాలేజీకి వెళ్ళాలంటుంది. వెళ్లేదారిలో వదిలేస్తావా? చెప్పన్నా. నందిని ఇట్రా. రే, కార్లో వెళ్తున్నామని మరీ బిల్డప్ అయిపోద్దురా రే. అసూయ పడకరా రే. స్కూల్కి రా, వాన తగ్గిస్తూ దా, బండిలో కూర్చో. త్వరగా వెళ్ళిపోవచ్చు. కూర్చో. ఇందులోనా ఏంటి నన్ను ఆటలాడుతున్నారా? హలో నాన్న ముఖ్యమైన ఎగ్జామ్ మిస్ అవ్వకూడదని చెప్పాను కదా. హలో నాన్న ఇందులో వెళ్తే నెక్స్ట్ ఇయర్ అరియర్ కే వెళ్ళగలను. బండి ఇదిగో తీసుకో, వేసుకో. సైకిల్ కెందుకు హెల్మెట్? ఏయ్ నందిని, ఏయ్ త్వరగా వెళ్ళాలను. దీనిలో వెళ్తున్నావేంటి? ఎందుకు నన్ను ఎప్పుడు ఎగతాలు చేస్తూ ఉంటావు నువ్వు? ఎగతాలు చేయకపోతే బండి స్పీడ్ గా వెళ్తుందా? థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు. బాగా చదువుకొని మీ నాన్నగారి పేరు కాపాడి కాలేజీ స్కూలు పక్క పక్కనే కట్టి నన్ను డ్రైవర్లా మార్చేశాడు. అమ్మయ్యా, మొత్తానికి అన్ని పనులు ఫోన్ పూర్తయిపోయాయి. చేసావా? లేదయ్యా, ఇంకా పీరియడే అవ్వలేదు. ఈ లోపే భోజనం. ఎవడ్రా నన్ను ఇప్పుడు మారిముత్తని పిలిచాడు? ఆ? అడుగుతున్నాను కదా. అరే రాస్కల్స్. చూసుకుంటా. ఒకే రోజు సారించి మారిముత్తుగా మార్చేసావు కదా. కనకవేలో ఎవరు సార్? నేనే. నువ్వు స్పోర్ట్స్ డే అని జరిపించి నాకుండే మర్యాదని చెడిపేశావు కదయా. కాస్త కనికరించకూడదా?
సరే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? చిన్నపిల్లలు అడుగుతున్నారు, నీకేంటయ్యా? బాగా అడుగు. వానది మిస్ ఎక్కడైనా చూసారా? ఏంటయ్యా, నేను జీవితం గురించి మాట్లాడుతుంటే నువ్వు వానది గురించి అడుగుతున్నావు? ఆగవయ్యా, వానది మిస్! ఉండవయ్యా. అయ్యా, నా మాట కాస్త వింటావా? హలో అయ్యా. వానది మిస్! వానది మిస్! హలో వానది మిస్! తను అటువైపు వెళ్ళిపోయింది. థ్యాంక్స్ మారిముతు. హాయ్ వానది మిస్, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను, మీరేమో హాయ్ రాహుల్. మిస్ అక్కడ చూడండి చీమ. ఎక్కడ ఎక్కడా? లేదు, మీరు స్వీట్ గా ఉంటారు కదా, అందుకే చీమ ఉందని చెప్పాను. సో స్వీట్. నువ్వు ఏంటండి టక్కుమని ముద్దు పెట్టేశారు? అదే పబ్లిక్ ప్లేస్ లో. సార్ చిన్న పిల్లాడే కదా సార్. మీరెలా అనుకుంటున్నారు? లేదు, మీరెలా అనుకుంటున్నారు, కానీ వీడు పోరా. సార్, తల మీద కొట్టే అలవాటు మార్చుకోండి. సెక్షన్ 17 ప్రకారం ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని పోరా వాగుడుకాయ. ఏమ్మా, నీ ఎడం కన్నులో ఏదైనా సమస్య? కంట్లోనా? అవునమ్మా. ఏమీ లేదు అంకుల్. లేదు, వీణ్ణెలా లవ్ చేసావమ్మా? జాతకం అసలు కలవలేదమ్మా. మరెలా? ఈ రెండు జాతకాలు ఒకటిగా కలవనేకూడదు. అలాగే కలిసినా కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని భరించదు. పిల్లలు పుడితే కూడా ఇతన్ని మతించరు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నీచంగానే చూస్తుంది. ఇది కలవకూడని జాతకమ్మా. ఏంటయ్యా ఇలా అనేశారు? అమ్మా, ఈ జాతక ప్రకారం ముందే వీళ్ళకి పెళ్ళయ్యి చాలా ఏళ్లయినట్టుందే. అదెలా సాధ్యమయ్యా? ఆ? పొరపాటైంది. అది మా ఇద్దరి జాతకం. అబ్బాయిది ఇక్కడుంది, ఇదిగోండి. నీచంగానా? సరిగ్గా చూసి చెప్పండి అయ్యా. నీచంగానా? జాతకాలు కలిసాయ్యా? మీరే అమ్మాయి వాళ్ళ నాన్న? అవును బాబు, ఎందుకు అడుగుతున్నావు? ఒక అమ్మాయి మనసును అర్థం చేసుకోలేకపోయావు, నువ్వెలా ఒక తండ్రి అయ్యావు? రేయ్, నువ్వు పిల్లోడివి, ఏంట్రా మాట్లాడుతున్నావు? నీ కూతురికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, ఇంకెవరినో ప్రేమిస్తోంది. ఏయ్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. రేయ్, రా రైట్ రా. రేయ్, ఎవరిని లవ్ చేసింది? నన్నే మామయ్య. ఈ పెళ్లి జరగదు. రేయ్, ఇది పెళ్లి కాదురా, నిశ్చితార్థం. నిశ్చితార్థమా? మ్, అంటే ఏంటి? అంటే నీకు దక్కదని